బోటి చనా ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. బోటి చనా ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో బోటీని అయితే మనం మెయిన్ క్లీన్ చేసుకోవడంలోనే ఉంటుంది కదా. మెయిన్ క్లీనింగ్ నీట్గా ఉండాలి. నెక్స్ట్ బాయిల్ చేసుకోవాలి. ఓకే ఓకే. సో ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టేసుకున్నాము. దాంతో పాటు శనగలు కూడా బాయిల్ చేసి పెట్టాము. ఓకే, ఇది చాలా ప్రోటీన్ రిచ్ ఫుడ్ కదా అండి. ఇది B12 ఉంటుంది దీంట్లో. ఇంకా చెప్పండి, తెలిసినవి ఏమేమి ఉన్నాయి? ఇప్పుడున్న జనరేషన్ లో B12 తగ్గడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అవును, కంపల్సరీ ఈ బోటీలో మనకి B12 దొరుకుతుంది. కిడ్స్ కి కూడా రెడ్ మీట్ కంటే ఇది బెటర్ అన్నమాట. పిల్లలకి కూడా డైజెషన్ కి కానీ దేనికైనా చాలా మంచిగా ఉంటుంది. కానీ ఇలాంటివి మనం బయట చేసుకున్నప్పుడు తినేదానికంటే ఇంట్లో చేసుకోవడం చాలా బెటర్. సో అది ఎలానో ఇప్పుడు మనకి చక్కగా చేసి చూపిస్తారు. అలాగే ఈ బోటీని ఎలా క్లీన్ చేసుకోవాలన్నది విషయం కూడా మనకు తెలియజేస్తారు. చూసేద్దాం. మరి అయితే స్టార్ట్ చేద్దామా? మరి ఓకే, ముందుగా స్టవ్ ఆన్ చేసేస్తాను. ఫస్ట్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. సో బోటీ క్లీన్ చేయడంలోనే మెయిన్ ఉంటుంది. మెయిన్ క్లీనింగ్కి వాటర్ బాయిల్ చేసి దాంట్లో వేసి క్లీన్ చేయాలి, నార్మల్ వాటర్తో కాకుండా. దానిపైన ఉన్నదంతా పోతుంది. ప్లస్ ట్యూబ్స్ ఉంటాయి కదా, ట్యూబ్స్ అన్ని కూడా ఒక్కొక్క దాంట్లో వాటర్ వేసి క్లీన్ చేయాలన్నమాట. చాలా టైం టేకింగ్ కదా. చాలా టైం టేకింగ్. మా హస్బెండ్కి ఫేవరెట్ ఫుడ్ అది. ఓకే ఓకే. ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీరు బోటీ? ఆయన కోసమే నేర్చుకున్నాను. అంటే నేను మ్యారేజ్కి ముందు నాన్ వెజ్ టచ్ కూడా చేసేదాన్ని కాదు. అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాక అందరు నాన్ వెజ్ ఫేవరెట్ అనమాట వాళ్ళకి. బోటి, తలకాయ, పాయ, టోటల్లీ తెలంగాణ ఫుడ్. జొన్న రొట్టెలు అవన్నీ ఇంకా వాళ్ళ కోసం నేర్చుకోవాల్సి వచ్చింది. ఓకే, అంతకు ముందు టేస్ట్ కూడా చేసేవారు కదా? చికెన్ ఒక్కటి తినేదాన్ని, ఇంకా వండడం అంటే అసలే రాదు. ఓకే, టచ్ కూడా క్లీనింగ్కి దానికి అసలు ఏం ముట్టేదాన్ని కాదు. ఇంకా ఇప్పుడు ఇంకా వాళ్ళ కోసం అన్నీ నేర్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆరితేరిపోయారు అందులో. సరే, మనకు ఆయిల్ కూడా వేడయింది, ఇంకా స్టార్ట్ చేద్దాం. ఆయిల్ వేడయ్యాక దాంట్లో ఆనియన్, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఆనియన్ ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం. సో ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ టైంలో అంటే ఇంకా నెక్స్ట్ కొత్త కాస్ట్యూమ్స్ ఏం డిజైన్ చేయాలి పాపకి. సో మీకు అంటే టైలరింగ్ కూడా ఐడియా ఉందా? పాప కోసమే నేను యూట్యూబ్లో చూసి అన్నీ కొత్త ప్యాటర్న్ ఏది వస్తుంది ఫస్ట్ మా పాప పైనే ట్రయల్ అనమాట. ఓ, అంటే మీకు అంతకుముందు నాలెడ్జ్ లేకుండానే డైరెక్ట్గా యూట్యూబ్ ద్వారానే మీరు చూసే నేను ఇప్పుడు క్లాసికల్ కాస్ట్యూమ్ కూడా నేనే పాపకి డిజైన్ చేసి వేసి ప్రోగ్రామ్స్కి తీసుకెళ్తాను. ఓన్ మేకప్ నేనే, కాస్ట్యూమ్ నేనే, మొత్తం మా పాపకి డిజైనర్ మొత్తం నేనే. వావ్. మీ పాప ఏ క్లాస్ చదువుతుంది ఇప్పుడు? ఇప్పుడు 4th స్టాండర్డ్. 4th అంటే 8 years-ఆ 9 years-ఆ? 8 years. 8 years. తనకి 4 years ఉన్నప్పుడు నేను క్లాసికల్ స్టార్ట్ చేశాను. 4 years అవుతుంది. తను ఇక సోలో పర్ఫార్మెన్స్ కూడా ఇస్తుంది. రవీంద్ర భారతిలో చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చింది. ఓ నైస్. ఓకే ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము, చక్కగా వేగిపోయింది. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? తర్వాత పసుపు వేసుకోవాలి. ఓకే. తర్వాత బాయిల్ చేసిన బోటి వేసుకో. ఆల్రెడీ మనం దీన్ని బాయిల్ చేసి పెట్టుకున్నాం. అంటే అసలు మామూలుగా ఎన్ని విజిల్స్ రావాలంటారు ఫస్ట్ టైం బాయిల్ చేసినప్పుడు? 5 to 6 విజిల్స్ పెట్టుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. దాని తర్వాత మనకి ఫ్రై చేసినప్పుడు తొందరగా అయిపోతుంది. మీది జాయింట్ ఫ్యామిలీయా, న్యూక్లియర్ ఫ్యామిలీయా? జాయింట్ ఫ్యామిలీనే, అత్తయ్య మామయ్య. ఓకే. సో ఎప్పుడు కూడా మీరు సెపరేట్ అవ్వలేదు, అందరూ పెళ్ళైన దగ్గర నుంచి కలిసే ఉన్నారు. నైస్. ఎన్ని ఇయర్స్ అవుతుంది పెళ్ళయి? 14 years. ఓ నైస్ అండి. ఎవరెవరు ఉంటారు ఇంట్లో?
అత్తయ్య, మామయ్య, నేను, మా హస్బెండ్, మా పిల్లలు. ఓకే, అంటే మీ హస్బెండ్కి అన్న, చెల్లి, తమ్ముడు ఎవరు? బ్రదర్ ఉన్నారు, పెద్ద అనమాట, అందరికంటే పెద్ద. తర్వాత 5 మంది ఆడపడుచులు మాకు. ఓ, లాస్ట్ మా ఆయన. ఓకే, చాలా పెద్ద ఫ్యామిలీ అయితే. 7 మెంబర్స్ మొత్తం. ఓకే, అందరూ మ్యారీడ్, సెటిల్డ్ ఎక్కడ వాళ్ళు అక్కడ. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తారండి? నెక్స్ట్ దీంట్లో ఉడికించిన శనగలు కూడా వేసేసుకో. ఓకే, అంటే ఈ శనగలు మంచి కాంబినేషన్ అయ్యి బోటీలోకి. స్నాక్ లాగా బాగుంటుంది ఇది. ఓహో, ఓ స్నాక్ లా కూడా తినచ్చు ఇది. ఓకే, జొన్న రొట్టెకి కాంబినేషన్ బాగుంటుంది. అంటే గ్రేవీగా ఉంటే బాగుంటుందేమో కదా రొట్టెకి. ఇలా మీరు డ్రైగా కూడా తింటారా? డ్రైగా బాగుంటుంది, స్నాక్ టైప్ తినొచ్చు, లేదంటే రొట్టెతో కూడా తినొచ్చు. ఇంకా శనగలే కాకుండా ఇంకా ఏం కాంబినేషన్ ట్రై చేయొచ్చు బోటీలో? బోటీ, గోంగూర బోటీ. ఓహో, ఓ కూడా బాగుంటుంది, అది కర్రీ లాగా బాగుంటుంది. ఓకే, శనగలు వేసేసుకున్నాము. నెక్స్ట్ ఏం వేస్తారు? నెక్స్ట్ కారం వేయాలి. కారం, దానికి సరిపడా ఉప్పు, కారం, ఇప్పుడు సాల్ట్ వేయాలి. కొంచెం వాటర్ ఏమన్నా పడుతుందా? వాటర్ వేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ డ్రైగానే ఉంటుంది కాబట్టి. డ్రైగా. ఓకే, కారం వేయంగానే కంప్లీట్ ఆ లుక్కే టెంప్టింగ్ గా ఉంటుంది అసలు. అంతా వేసేసుకున్నట్టే కదా. నెక్స్ట్ గరం మసాలా. ఓ ఓకే, ఇటు ఇచ్చేసేయండి. నెక్స్ట్ గరం మసాలా, దాని తర్వాత కొంచెం ధనియా పౌడర్. ఓకే, సో అయిపోయినట్టే కదా. ఇంకా అయిపోయినట్టు. స్టవ్ ఆఫ్ చేసేసుకుని డిష్ అవుట్ చేసేద్దామా? చేసేద్దాం. అవి గార్నిష్ చేద్దామా లాస్ట్ లో? సరే. ఇవ్వండి, పుదీనా, కొత్తిమీర. ఓకే, తెలంగాణ ప్రత్యేకం బోటీ చనా ఫ్రై రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. బోటీ చనా ఫ్రై తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన బోటీ, శనగలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, నూనె, గరం మసాలా పొడి, ధనియాల పొడి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా. బోటీ చనా ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక అందులో పసుపు, ఉడికించుకున్న బోటీ, ఉడికించిన శనగలు, కారం, సరిపడా ఉప్పు, గరం మసాలా పొడి, ధనియాల పొడి వేసి కలిపి కొద్దిసేపు వేయించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బోటీ చనా ఫ్రై రెడీ.